ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర్. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున శ్రీ శివ మహాపురాణంలోని 47వ అధ్యాయము రుద్ర సంహిత 5వ ఖండం గురించి అయితే మనము విందాము. ఈ 47వ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే, శుక్రాచార్య నామకరణము, శుక్ర మృత్యుంజయ మంత్రము, శివాష్టోత్తర శతనామ స్తోత్రము అయితే చెప్తూ ఉన్నారనమాట. అదేంటనేది ఒకసారి విందాము. శుక్రాచార్యుని కథను విస్తారపూర్వకంగా వినగూరిన స్తోత్రాలతో ప్రవాచకులు ఇలా చెప్పారు. మునీంద్ర, శంకర భగవానుడు ప్రమథ గణాల వారు దేవతలు ఒకసారి కథన రంగంలో విజృంభించడంతో విజేతుల వారి వైపే మొగ్గసాగింది. అప్పుడు అంధకుడు మనోవేగంతో పోయి దానవ కులగురు భార్గవుని పాదాలపై పడి శరణు వేడగా ఆ మహనీయుడు రణభూమికి వేయించేసి తన మృత సంజీవిని విద్యను ప్రయోగించి అంతవరకు మరణించిన దానవ వీరులను బ్రతికించి వేశాడు. వారు కోలాహలంగా అరుస్తూ వచ్చి దేవ ప్రమథ సైన్యాన్ని ఎదుర్కొని బాధించసాగారు. పరిస్థితిని గమనించిన పరమేశ్వరుడు గుహద్వారం చెంత పడి ఉన్న నందికేశుని పిలిచి ఆ దైత్య సేనల్లో ఎక్కడో మహర్షి భార్గవుడు ఉంటాడని వెంటనే అతన్ని పట్టి తెమ్మని ఆజ్ఞాపించాడు. సూక్ష్మగ్రాహి అమ్మయ్య బుద్ధి కుశలుడు దివ్య దృష్టి సంపన్నుడు నాకు నందీశ్వరుడు భార్గవుని ఉనికిని అనతి కాలంలోనే ఆకలింపు చేసుకుని అక్కడికి చేరుకున్నాడు. ఆయనకు కాపలాగానున్న భయంకర రాక్షసులను నీటిలో మట్టి కరిపించి ఇది శివాజ్ఞ అంటూ సద్గురు భార్గవ దేవుని సాదరంగా మూపు పైకి నెక్కించుకొని బయలుదేరాడు. శివుడు వచ్చేసరికి గుహద్వారం మూయబడేలా కుప్పకూలి ఉన్న నందికేశ్వరుని పరమేశ్వరుడే తన దివ్యహస్త స్పర్శతో కొంతవరకు స్వస్థుని చేసి ఉన్నాడు. తమ మహానిధిని కొనిపోతున్న నందీశ్వరునిపై వేల కొద్ది శస్త్రాస్త్రాలను రాక్షస వీరులను ప్రయోగించినప్పటికీ ఆ మహాశివ భక్తుడు ఒకసారి హుంకరించగానే అవన్నీ భస్మైపోయాయి. స్వామి, ఇదిగో భార్గవుడు అని నంది అంటుండగానే మహాదేవుడు కాయాన్ని పెంచి భార్గవుని ఒక పండును వలె అరచేత బట్టి నోట్లో పెట్టుకుని జాగ్రత్తగా తంటాలకు తగలకుండా మింగేసి మరలా మామూలు రూపాన్ని ధరించాడు. అసుర సైన్యంలో ఆహాకారాలు చెలరేగాయి. తొండం తొలగింపబడిన ఏనుగులాగా తల తెగిన దేహం పోలిక కొమ్ములను కోల్పోయిన ఆబోతు వలె వీరంతా డేలా పడిపోయారు. పతిని పోగొట్టుకున్న స్త్రీ వలె, శౌర్యం లేని రాజు వలె, అధ్యాయం లేని బ్రాహ్మణు వలె, పుణ్యహీనుల ఆయువు వలె, ఫలం లేని కర్మల వలె, సత్యం లేని ధర్మ సముదాయం వలె వ్యర్థులైపోయారు. ఇక్కడ ఉమాపతి ఉదరంలో పడ్డ భార్గవుడు సూక్ష్మ రూపం లోపలే కుమ్మరసాగాడు. ఆయనకి ఆదిదేవుని గర్భంలోనే విశ్వదర్శనమైంది. పాతాళ సహితంగా సప్తలోకాలు బ్రహ్మ, విష్ణు, ఇంద్ర, ఆదిత్యాది సమస్త దేవతలు, చివరికి అప్పటికి జరుగుతున్న అసుర ప్రమథ సంగ్రామం కూడా కనిపించడంతో శివుడే విశ్వమని అసురాచారునికి అవగతమైంది. 100 పాటు అతడిలా బయటికి పోవడానికి మార్గాన్ని వెతుకుతూనే ఉన్నాడు. దుష్ట శిష్యునికి గురువు మంచితనం వల్ల అది అతనికి కనబడలేదు. అప్పుడు జ్ఞాని కావున స్థిరంగా కూర్చుని శివయోగాన్ని ఆశ్రయించి ఒక అద్భుత మంత్రాన్ని అనితర సాధ్యమైన శ్రద్ధాభక్తులతో నియమాసక్తులతో జపించాడు. అప్పుడు శుక్ర అంటే వీర్య రూపంలో శివుని లింగం ద్వారా బయటికి రావడానికి మార్గం ఏర్పడింది. అలా బయటికి వచ్చి శివుని పాదాలపై తేలాడు. అక్కడే ఉండిపోయి ఆది దంపతులు పలకరించేదాకా వారిని స్తుతించాడు. ముందుగా పార్వతీదేవి, నిన్ను నేను పుత్రునిగా స్వీకరిస్తున్నాను లేనాయన అంది. తరువాత కరుణానీలయుడైన నీలకంఠుడు ఇలా అనురాగంతో పలికాడు. భృగునందన, ఇప్పుడు నీవు శివనందుడవు కూడా అయ్యావు. శుక్రంతో పాటు వచ్చావు కాబట్టి నీవిక శుక్రాచార్య నామంతో వర్ధిల్లుతావు. విశ్వంలో ఉన్న ఉన్నత ఉత్తమ గురుదేవులతో నొకనిగా చరిత్రలో నిలిచిపోతావు. మునీంద్ర, శుక్రాచార్యుడు శివోదరంలో జపించిన మహామృత్యుంజయ మంత్రము ఇది విను అని చెప్తున్నారు. అది కూడా ఒకసారి మనము విందాము. ఓం నమస్తే దేవేశాయ సురాసుర నమస్కృతాయ భూత భవ్య మహాదేవాయ
హరిత పింగళోచనాయ బలాయ బుద్ధిరూపిణే వైయాగ్రవసనచ్చదాయ రణేయాయ త్రైలోక్య ప్రభవే ఈశ్వరాయ హరాయ హరినేత్రాయ యుగాంతకరణాయ నాలాయ గణే హరణాయ గణే సాయ లోకపాలాయ మహాభుజాయ మహాహస్తాయ శూలినే మహాదంష్ట్రునే కాలాయ మహేశ్వరాయ అవ్యయాయ కాలరూపిణే నీలగ్రీవాయ మహోధరాయ గణాధ్యక్షాయ సర్వాత్మనే సర్వభావనాయ సర్వగాయ మృత్యుం హంత్రే పారియాత్ర సువ్రతాయ బ్రహ్మచారిణే వేదాంతగాయ తపోంతగాయ పశుపతయే వ్యంగాయ శూలపాణియే వృషకేతవే హరయే జటినే శిఖండినే లకుటినే మహాయశసే భూతేశ్వరాయ గృహావాసినే వీణాపణపతాళ ఓం నమస్తే దేవేశాయ సురాసుర నమస్కృతాయ భూత భవ్య మహాదేవాయ హరిత పింగళోచనాయ ఫలాయ బుద్ధిరూపిణే వైయాగ్రవసనచ్చదాయ రణేయాయ త్రైలోక్య ప్రభవే ఈశ్వరాయ రాయ హరినేత్రాయ యుగాంతకరణాయ నలాయ గణేశాయ లోకపాలాయ మహాభుజాయ మహాహస్తాయ శూలినే మహాదంష్ట్రునే కాలాయ మహేశ్వరాయ అవ్యయాయ కాలరూపిణే నీలగ్రీవాయ మహోదరాయ గణాధ్యక్షాయ సర్వాత్మనే సర్వభావనాయ సర్వగాయ మృత్యుం హంత్రే పారియాత్ర సువ్రతాయ బ్రహ్మచారిణే వేదాంతగాయ తపోంతగాయ పశుపతయే వ్యంగాయ శూలపాణయే వృషకేతవే హరయే జటినే శిఖండినే లకుటినే మహాయశసే భూతేశ్వరాయ గుహావాసినే వీణాపణవతాళవతే అమరాయ దర్శనీయాయ బాలసూర్యనిభాయ శ్మశానవాసినే భగవతే ఉమాపతయే అరిందమాయ భగస్యాక్షిపాతినే మూర్ష్ణోదశనాశనాయ క్రూరకర్తకాయ పాసహస్తాయ ప్రళయకాలాయ ఉల్కాముఖాయాగ్నికేతవే మునయే దీప్తాయ విశాంపతయే ఉన్నత్రయే జనకాయ చతుర్థకాయ లోకసత్తమాయ వామదేవాయ వాగ్దాక్షిణ్యాయ వామతో భిక్షవే భిక్షురూపిణే జటినే స్వయం జటిలాయ సక్రహస్త ప్రతిస్తంభకాయ వసూరాస్తంభకాయ క్రతవే క్రతుకరాయ కాలాయ మేధావినే మధుకరాయ చలాయ వానస్పత్యాయ వాజసనేతి సమాశ్రయ పూజితాయ జగద్ధాత్రే జగత్కర్తే పురుషాయ శాశ్వతాయ ధ్రువాయ ధర్మాధ్యక్షాయ త్రివర్త్మనే భూత భావనాయ త్రినేత్రాయ బహురూపాయ సూర్యాయుత సమప్రభాయ దేవాయ సర్వతూర్య నినాదనే సర్వబాధా విమోచనాయ బంధనాయ సర్వధారిణే ధర్మోత్తమాయ పుష్పదంతాయ విభాగయాయ ముఖాయ సర్వహరాయ హిరణ్యస్రవసే ద్వారిణే భీమాయ భీమ పరాక్రమాయ ఓం నమో నమః. శుక్రాచార్యుడు బయటికి వచ్చి తన మాతాపితరులైన గౌరీశంకరుడు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. ఒకసారి తన శిష్యుడు ప్రభువు కూడా అయిన అంధకుని వైపు చూశాడు. అతి దీన స్థితిలో అన్ని హీనమైపోయి ప్రాణం మాత్రమే మిగిలి ఉన్న అంధకునిపై ఆచార్యం దృష్టి పడగానే అంధకునిలో ఏదో దివ్య శక్తి ప్రవేశించి ప్రేరేపించినట్లు కాగా ఆ ప్రాణ వశిష్ఠుడు ఈ విధంగా ఒక నూతన అష్టోత్తర శతనామళి ద్వారా పరమశివుని స్తుతించాడు. అష్టోత్తర శతనామళి కూడా మనం విన్నాం.
మహాదేవం విరూపాక్షం చంద్రార్ధకృతశేఖరం అమృతం శాశ్వతం స్థాణుం నీలకంఠం పినాకినం వృషభాక్షం మహాజ్ఞేయం పురుషం సర్వకామధం కామారిం కామదహనం కామరూపం కపర్ధినం విరూపం గిరిసంభేమం సృక్షిణం రక్తవాసనం యోగినం కాలదహనం త్రిపురగ్నం కపాలినం ఘోరవ్రతం గుప్తమంత్రం గంభీరం భావగోచరం అణిమాదిగుణాధారం త్రిలోకేశ్వర్యదాయకం వీరం వీరహణం ఘోరం రూపం హంసలం పటుం మహామాంసాద ఉన్మత్తం భైరవం వై మహేశ్వరం త్రైలోక్యద్రావణం లుప్తం లుప్తకం యజ్ఞశోధనం వృత్తికానాం సుతైర్యుక్త ఉన్మత్తం కృతివాసనం గజకృత్య పరిధానం క్షుబ్ధం భుజగభూషణం తత్తాలంబం చ వేతాళం ఘోరం సాకినిం పూజితం అఘోరం ఘోరదైత్యగ్నం ఘోరఘోష వనస్పతిం భస్మాంగం జటిలం శుద్ధం భేరుండ శతసేవితం భూతేశ్వరం భూతనాథం పంచభూతాశ్రితం ఖగం క్రోధితం నిష్ఠురచండం చండీశం చండికా ప్రియం చండతుండం గరుత్మంతం నిస్రింసం సవభోజనం లేలిహాసం మహారౌద్రం మృత్యుం మృత్యోరగోచరం మృత్యుర్మృత్యుం మహాసేనం శ్మశానారణ్యవాసినం రాగం విరాగం రాగాంధం వితరాగం సచార్చిసం సత్వం రజస్తమో ధర్మమధర్మం వాసవానుజం సత్వం సత్యం సద్రూపం మా సద్రూపమహేతుకం అర్ధనారీశ్వరం భానం భానుకోటి శతప్రభుం యజ్ఞం యజ్ఞపతిం వృద్ధమేశానం వరదం శివం అష్టోత్తరశతం హ్యేతర్మూర్తినాం పరమాత్మనః శివస్య దానవోధ్యాయన్ ముక్తస్తస్మాత్ మహాభయాత్. ఇలా పరమ కళ్యాణ స్వరూపుడైన సాంబశివుని 108 మూర్తులను ధ్యానించి స్తుతించి ఆ దానవుడు సర్వ మహాభయాల నుండి భయాల నుండి ముక్తిని సాధించాడు. భారతీశ్వరుడు పరమానంద భరితుడే ప్రసన్నంగా అందకుని తన శూలం నుండి దించి వానిపై అమృత వర్షాన్ని కురిపించాడు. అందరూ శివుని అభిషేకించారు, కానీ అందకులు శివుడే అభిషేకించాడంటే అతడంత అదృష్టవంతుడో కదా అనుకుంటూ చూపరులంతా విస్మితులకు చుండగా మహాదేవుడా మహాదైత్యునితో ఇలా అన్నాడు: ఓ మహాదైత్యేంద్ర, ఆకాశం నిలబడిపోయినప్పటికీ నీ ఇంద్రియ నిగ్రహం ఈ లోకంలో ఉన్నప్పటి నీ నియమ ధైర్య శౌర్యాలు నన్ను నీ పట్ల ప్రసన్న చేసే. తిరుగులేని అసుర సార్వభౌమ, ఎదురుని తపోనిధి, దైత్యుల రాజాదిరాజ, నీవు గావించిన శివారాధన వల్ల నీ కల్మశాలని కడుక్కుపోయాయి. పవిత్రమైన నీ త్రిశూలంపై ఇన్నేళ్లు నిద్రాహార లేకుండా జపించవు కాబట్టి పరమ పుణ్యుడు అయినావు. ఈ విధంగా నా వరప్రసాదానికి హృతుడు అయ్యావు. నీకేం కావాలో కోరుకో. అన్ని రకాల అంధకారాలు అంతరించిపోగా కనులలోను మనసులలోనూ ఒకేలాగా అజ్ఞాన దీపాలు వెలిగించుకున్న అంధకుడు నేలపై మోకాళ్ళ మీద నిలబడి చేతులు జోడించి కంపిస్తున్న గొంతుతో ఇలా విభజించాడు: భగవాన్, మీ మహిమను తెలుసుకోలేక మీ గురించి రణరంగంలోనూ అంతకు ముందు కూడా పిచ్చి ప్రేరేపణలు సాగించాను. వాటిని మరిచి నన్నింతలా కరుణించారంటే మీ అతిలోక సామాన్యమైన అనుకంపమేనని మా పొగడను. కామవసుడునై నేనే కాదు, విశ్వానికే మాతి అయిన అమ్మలగన్న అమ్మను దూషిత భావంతో చూశాను. ఈ మహాపాప నుండి నాకు విముక్తిని ప్రసాదించండి. మీరు నన్ను సార్వభౌమాయ నీ రాజాది అని సంబోధించారు. అది మీ అత్యున్నత సంస్కారం కాను మహాప్రభు. కాను మీ ముందు నేనెట్టి అధికారిని కాను. అతి సామాన్యుడిని కంటే కూడా నీచుణ్ణి, హీనుణ్ణి, దీనుడును, క్షుద్ర జీవునైన నేననగా ఎంత. నీవు తెలుచూపులోనే నన్ను భస్మం చేయగలిగడు ఉండి అలా చేయకుండా నాలోని అజ్ఞానాన్ని మాత్రమే నశింపజేసి నన్ను నిలబెట్టావు. అవ్యజమైనది నీ కరుణ. మా అమ్మ జగజ్జనని పార్వతీదేవి కూడా నన్ను మనఃపూర్వకంగా క్షమించాలని వేడుకుంటున్నాను. నేను కోరుకునే
వరమొక్కటే మహాప్రభు, నా మనసు వైరరహితమై ప్రశాంతమై శాంత రసప్రభుతమై నీపైన లగ్నమై నిలవాలి. పరమశుద్ధదాస్తు అంటూ అందకుని వంటి అతిలోక వీరుడు వృత కాకూడదని చిరునవ్వుతూ చెప్తూ తన గణాల్లో ఒక పెద్దదానిని వాణిని అధ్యక్షునిగా నియమించుకున్నాడు. మునీంద్ర, ఈ కథలో ప్రాసంగికంగా వచ్చిన మహామృత్యుంజయ మంత్రం, అష్టోత్తర శతనామావళి, శివ నామావళి అద్భుతమైన శక్తి కలిగి ఇవి అపమృత్యు వినాశకాలు, సర్వ కామనలకు సిద్ధింప చేయగలవు. 47, 48, 49 అధ్యాయాలు సమాప్తం. 50వ అధ్యాయము శుక్రాచార్యుని ఘోర తపస్సు, అష్టమూర్త్యాష్టక స్తోత్రం. ఆ తరువాత శుక్రాచార్య వృత్తాంతాన్ని శ్రోతలు అడుగగా ప్రవాచకులిలా చెప్పసాగారు. మునీంద్ర, మహామునులారా, శుక్రాచార్యుడు ఇంకా భృగునందునిగానే ఉన్న కాలంలో చాలా ప్రాచీన కాలం నాటి విశేషం ఇది. ఆయన వారణాసికి పోయి విశ్వనాథునే ధ్యానిస్తూ కొన్ని వందల సంవత్సరాల పాటు ఘోర తపస్సును నర్చాడు. ఆయనే స్వయంగా సర్వశాస్త్ర పారంగతుడు కావున ఒక శివలింగాన్ని స్థాపించి దాని ప్రక్కనే ఒక కూపాన్ని నిర్మించుకున్నాడు. అవి ఇప్పటికీ పరమ రమణీయంగా విరాజిల్లుతూ ఉన్నాయి. రోజు ఆ కూపం నుండి కొండలతో నీటిని తోడుకుంటూ వాటికి పంచామృతాలను విరాళంగా సుగంధ ద్రవ్యాలను కలిపి 1,00,000 మార్లు శివలింగానికి స్నానం చేయించాడు. 1,000 మార్లు ఆ లింగానికి యజ్ఞకర్దమననే సుగంధ ద్రవ్యాలను లేపనాన్ని పూశాడు. దాని తరువాత శ్రద్ధగా ప్రసన్నంగా రాజచంపకం, ఉమ్మెత్త, గన్నేరు, కమలం, మాలతి, కర్ణికార, కదంబ, పొగడ, కలువ, మల్లె, పద్మము, వావిలి, మోదుగ, మంకెన్న, పున్నాగ, నాగకేసర, కేసర, నవమల్లిక, మొల్ల, ముచుకుంద, పారిజాత, బిల్వ, తుమ్మ, మరువం, వృఖం, దవనం, మామిడి చిగుళ్ళు, తులసి దళాలు, దేవజవాస్త, వాకుడు, పత్రి, దర్భ, చిగుళ్ళు, నందివర్ధనం, అవిసె, దేవదారు, కాంచనం, ఎర్రగోరింట, లేతగడ్డి, వీటి పూలతో ఆకులతో విధి విధానంగా శంకరుని అర్చించాడు. ఎన్నో కానుకలను సమర్పించాడు. శివలింగం చుట్టూ నాట్యం చేస్తూ తిరుగుతూ శివ సహస్రనామాన్ని ఇతరేతర స్తోత్రాలను గానం చేశాడు. ఇలా 5,000 సంవత్సరాలు తపించిన తపము ఫలించలేదు. ఇలా 5,000 సంవత్సరాలు తపించిన తపము ఫలించలేదు. అప్పుడు మిక్కిలి దుష్కరమైన దుస్సహమైన నియమాలతో చిత్తరత్నాన్ని శుద్ధి చేసుకుని దాని శివుని అర్పించాడు. ధూమకణాలను పుడిసెడు గంగాజలంతో కలిపి రోజుకొక్క మారు దాన్ని మాత్రమే స్వీకరిస్తూ 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు అతని దృఢచిత్తానికి, కఠిన తపానికి, నిర్దిష్ట జపాలకు అబ్బురపడి దక్షకన్య పార్వతికి పతియు విరూపాక్షుడు కోటి సూర్య సమప్రభుడగు పరమేశ్వరుడు భార్గవునికి అతడు నిర్మించిన లింగ స్థానంలోనే నిలబడి సాక్షాత్కరించాడు. మహాభాగా భృగునందన, నీవు తపోనిధివి, మహాముని. అవిచ్ఛిన్న దృఢ తపం పట్ల నేను ప్రసన్నుడయ్యాను. నీ మనోవాంఛితాలన్నీ కోరుకో. నీ మనోవాంఛితాలన్నీ కోరుకో, ప్రతిపూర్వకంగా ప్రసాదిస్తాను. నీకు అదేయము అనగా ఇవ్వకూడనిది లేదు అని చెప్పాడు. అనంతర కాలంలో శుక్రాచార్యునిగా వర్ధిల్లబోతున్న భృగునందనుడు శివుడిలా తన ఎదుట నిలువగానే ఆనందంతో పరవశించిపోయాడు. రోమాంచము, గాద్గద్యము, అశ్రుపాతము ఒప్పలికొనగా మనసు నిండి పొంగిన కృతజ్ఞతాభావంతో కరవుదీర స్వామిని స్తుతించాడు. మస్తకంపై అంజలించిన చేతులు శివదర్శనానందంతో పులకిస్తూ అలాగే నిలిచిపోగా శివునిలోని అష్టమూర్తులను ఆయన కరుణ వలన కాంచగలిగి ఇలా అష్టమూర్త్యాష్టకం అప్పటికప్పుడు మహాపండితుడైన తనకు స్ఫురించగా ఆసువుగా ఇలా చదివాడు. త్వం భాభిరాభిర విభూయ తపస్సమస్తమస్తం
నయస్యభిమతాని నిశాచరణాం దేదీప్యసే దివమణే గగనే హితాయ లోకత్రయస్య జగదీశ్వరత నమస్తే. లోకేతివేలమతివేల మహామోహోభిర్నిభాసి కౌచ గగనే కిల లోకనేత్రః విద్రావితా కిల తమాసు తమోహిమాంసో పీయూషపూర పరిపూరిత తన్నమస్తే. త్వం పావనే పతి సదా గతిరప్యుపాస్యః స్త్వం వినా భువన జీవన జీవతీహ స్తబ్ధ ప్రభంజన వివర్తిత సర్వజంతోః సంతోషితా హి కుల సర్వగ వై నమస్తే. విశ్వైక పావక నతావక పావకైక శక్తే మృతే మృతవత మృత దివ్య కార్యం ప్రాణిష్యదో జగదహో జగదంతరాత్మం స్త్వం పావక ప్రతిపదం సమదో నమస్తే. పానీయ రూప పరమేశ జగత్ పవిత్ర చిత్రాతి చిత్ర సుచరిత్ర కరోసి నూనం విశ్వం పవిత్ర మమలం కిల విశ్వనాథ పానీయ గాహ నత ఏతదతో నతోస్మి. ఆకాశ రూప బహిరంతరుతావ కాశదానాద్ వికస్వర మిహేశ్వర విశ్వమేతత్ త్వత్తః సదా సదయా సంస్వసితి స్వభావాత్ సంకోచమేతి భవతోస్మి నతస్తతస్త్వాం విశ్వంభరాత్మక బిభర్షి విభోత్ర విశ్వం ఓ విశ్వనాథ భవతోన్యతమస్తమూరిః సత్వం వినాశాయ తమో మమ చాహి భూషస్తవ్యాత్పరః పరపరం ప్రణతస్తస్త్వాం ఆత్మస్వరూప తవ రూప పరం పరాభిస్తతం హర చరాచర రూపమేతత్ సర్వాంతరాత్మనిలయం ప్రతిరూప రూప నిత్యం నతోస్మి పరమాత్మ జనోష్టమూర్తే. ఇత్యష్టమూర్తిభిరిమాభిరబంధ బంధో యుక్తః కరోషి ఖలు విశ్వజనీనమూర్తే. ఏతత్తథం సువితథం ప్రణత ప్రణీత సర్వార్థ సార్థ పరమార్థ తతో నతోస్మి. మునీంద్ర, భార్గవుడి విధంగా అష్టమూర్త్యాష్టక స్తోత్రం ద్వారా శివస్తవనం చేసి ఆయన పాదాలకు మస్తకాన్ని పలుమార్లు తాకిస్తూ ప్రణామం చేశాడు. అమిత తేజస్వి అయిన భృగుపుత్రుడు తన పాదాలపై మరలా పడ్డప్పుడు మహాశివుడా, ద్విజవరుని 2 భుజాలు పట్టుకొని లేవనెత్తి అతనికి తన మధుర గంభీరవాణిని వినిపించాడు. ఇలా, విప్రవర, మహాకవి తపస్వి, నీ ఈ ఉగ్ర తపం, ఉత్తమాచరణం, లింగస్థాపన, జన్యపుణ్యం, లింగారాధన, చిత్రరత్న బహుకృతి, కాశీ పట్ల గల భక్తి అనురాగాలు ఇవన్నీ నన్నే కట్టిపడేసి నీ వద్దకు తీసుకుని వచ్చాయి. ఒక పుత్రుని వద్దకు వాని తండ్రి వచ్చినట్టుండే కానీ ఈ సంఘటన ఒక భక్తుని కడకు భగవంతుడు వచ్చినట్టు లేదు. అస్తు, అలా కూడా జరుగుతుంది. నువ్వు ఈ శరీరంతోనే నా గర్భంలో ప్రవేశించి నా పుత్రులు వచ్చినట్టే బయటకు వస్తావు. అదలా ఉంచుదాం. నీ మనోవాంఛితం నాకు అవగతమైంది. మరణించిన వారిని బ్రతికించే శక్తిని పొంది చరిత్రలో అపర బ్రహ్మగా నిలిచిపోవాలనుకుంటున్నావు కదా. నా దగ్గర మృత సంజీవని విద్య ఉందని నేను దానిని నా మహా తపోబలాన్ని వెచ్చించి నిర్మించానని నీకు తెలుసు. నీకది కావాలి. సరే, నేను నీకు ఆ మహామంత్ర రూపి అయిన విద్యను ప్రదానం చేస్తాను. ఎందుకంటే నువ్వు నావలే మహాతపోనిధివి. ఆ విద్యను పొందే అర్హత నీకుంది. భవిష్యత్ కాలంలో నువ్వు ఆకాశంలో తారగా సురాగ్నుల తేజస్సులతో వెలుగొందుతావు. గ్రహాల్లో ప్రముఖుడవుతావు. నీ దృష్టి మిక్కిలి ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటుంది. నంద తిథుల్ని పాడ్యమి, షష్ఠి, ఏకాదశి నీ సంయోగం వల్ల శుభకారకాలు అవుతాయి.
నీవు స్థాపించిన ఈ లింగం ముందు ముందు శుక్రేశ నామంతో విఖ్యాతమవుతుంది. నీవు నిర్మించిన కూపము శుక్ర కూపంగా ప్రసిద్ధమవుతుంది. ఈ రెండు పవిత్రత కాలవాలములై నీ అభిమానులను నా భక్తులను కాపాడుతాయి. అంతేకాక ఒక ఏడాది పాటు నక్త వ్రత పారాయణులై ప్రతి శుక్రవారం నాడు శుక్ర కోపంలోని పవిత్ర జాలాలతో ఈ శుక్రేశ్వరంగాన్ని నీవు చేసినట్టే సుగంధ ద్రవ్యాంతులతో అభిషేకించి అర్చించిన వారికి గొప్ప ఫల ప్రాప్తి ఉంటుంది. వారు మహావీరులంతరవుతారు. వారి వీర్యం వృధా పోదు. లబ్ధ ప్రతిష్ఠులైన పిల్లలకు జన్మిస్తారు. పురుషత్వ సౌభాగ్య సంపద ఈ శుక్రేశుని ఇలా పూజించిన వారికి జీవితాంత పర్యంతము ఉంటుంది. అయితే వారు జ్ఞానులై సద్బుద్ధి గలవారై సమాజోద్ధారకులై ఇంద్రియ నిగ్రహపరులై వెలుగొందుతారు అని మృత్యుంజయ విద్యను ఉపేసించి జీవించి వరాలిచ్చి శుక్రేశలింగంలో కలిసిపోయాడా శివుడు. మహాత్మా, ఇది అనంతర కాలంలో శుక్రాచార్యుని నింగిలో వెలుగొందిన భార్గవుని కైలాసపతి కరుణించిన కథ. 50వ అధ్యాయము సమాప్తం. 51వ అధ్యాయము బాణాసురుని కథ ఉషా పరిణయం గురించి అయితే విందాం. వీణులు విందుగా పూర్వపుణ్య ఫలంగా కారణ జన్ముల ద్వారా శివపురాణం వింటూ ఉన్న శ్రోతలు వ్యాసుడు, నారదుడు, సౌనకాది మహములు తమ తమ ప్రణవ స్వరూపులైన ప్రవాచకులను బాణాసుడు వృత్తాంతం సొంతంగా వినిపించమని కోరారు. ప్రవాచకులలా ప్రారంభించారు. మునివరా, పరమాత్మ అయిన పరమేశ్వరుడు బాణుని పట్ల ప్రసన్నుడై వాని కోసం శ్రీకృష్ణునితో సంగ్రామానికి కూడా వెనుదీయలేదు. ఇదాయన భక్తజన వాత్సల్యానికి ఆశ్రిత పక్షపాతానికి చక్కటి ఉదాహరణ. దక్ష ప్రజాపతి కన్యలు 13 కశ్యపుని పత్నులని తెలుసు కదా. వారంతా పతివ్రతలు, సుశీలదే. వారందరిలోకి పెద్దది దితి. ఆమె పుత్రులను దైత్యులు అంటారు. దితికి గర్భాన్ని ముందుగా 2 మహాబలశాలులు ఉదయించారు. వారే హిరణ్యకశిప, హిరణ్యాక్షులు. వీరి కథను ఇదివరకే విన్నావు కదా. పెద్దవాడిని హిరణ్యకశిపునికి 4 కొడుకులు. వారిలో పెద్దవాడు ప్రహ్లాదుడు. ఇతడు జితేంద్రుడు, విష్ణు భక్తుడు. తమ శత్రువైన హరిని పూజించే ఈ అనన్య సామాన్యమైన మహాభక్తుని చంపేయడానికి అతని కన్నా తండ్రి ఆజ్ఞతో దైత్యులంతగా ప్రయత్నించిన శ్రీహరి మహిమ వల్ల అతనినేమీ చేయలేకపోయారు. తండ్రి తర్వాత అతడు రాజ్యాన్ని మరింత ప్రజారంజకంగా వారికి మత స్వాతంత్ర్యాన్ని కూడా ఇచ్చి పరిపాలించాడు. ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు. ఇతడు మహాదానుల్లో శ్రేష్ఠుడు. విప్ర రూపంలో వచ్చి యాచించిన ఇంద్రునికి తన తలనే ఇచ్చి వేసిన దాత విరోచనుడు. అతని పుత్రుడు బలిచక్రవర్తి. తండ్రి కన్నా ఎక్కువ భాగ్యశాలి. ఇతడు శ్రీ మహావిష్ణువే వాముడై వచ్చాడని తెలిసి కూడా ఆయన అడిగిన దానాన్నిచ్చి తాను పాతాళానికి దిగిపోయిన ధన్యదేవి. ఈ ధన్యజీవి ఔరసపుత్రుడిగా ధర్మపత్నికి పుట్టినవాడు ఔరసపుత్రుడే బాణుడు. ఇతడు శివభక్తుడు, మానము గలవాడు, ఉదారుడు, బుద్ధిమంతుడు, సత్యప్రతిజ్ఞుడు, వేల కొద్దీ శాస్త్రోక్త దానాలు చేసినవాడు. ఒక శుభముహూర్తంలో బయలుదేరి చైత్రయాత్రను గావించి ముల్లోకాలను జయించి దేవతలను సైతము తన సామంతులను గావించుకొని భూకి తిరిగి వచ్చి శోణితపూర్వను మహానగరమును రాజధానిగా నిర్మించుకొని అక్కడి నుండి అన్ని లోకాలను పాలించసాగాడు. శంకరుని కృప వల్ల దేవతలంతా తన కింకర్లయ్యారనే సంతృప్తితో రాజ్యపాలన చేస్తూ ప్రశాంతంగా ప్రజలు జీవించడానికి సర్వ ప్రయత్నాలను చేస్తూ శివ పూజను దురంధరుడై జీవించసాగాడు బాణుడు. ఒకనాడు తనకు పరమశివుడు ప్రసాదించిన 1000 బాహువులతో తాళం వేస్తూ తాండవ నృత్యాన్ని శివ ప్రీత్యర్థం ఆయన దిగి వచ్చేదాకా చేశాడా బాణుడు. ఆయన సంతుష్టుడై బాణుడికి సాక్షాత్కరించి సన్నిహితంగా సంతోషపెట్టావు, నన్నింతగా సంతోషపెట్టావు, నిన్ను నేను సంతోష పెడతాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. మాయలో పడిపోయిన మహాసురుడు, స్వామి, నీవు నీ ప్రథమ గణాలతో సహా నా నగర రక్షక దళానికి అధ్యక్షునిగా ఉండు, అవసరమైనప్పుడు గాని నేను తలుచుకున్నప్పుడు వచ్చి రక్షించని కోరుకున్నాడు. మునులారా,
ఇది మాయ కాక మరేంటి? నిఖిల భువనాయకుడు అష్టైశ్వర్యులకు అధినేత దేనికైనా ఇస్తానని ముందుకి వస్తే ఏ సాయుధ్య మోక్షాన్నో కోరుకోక నగర రక్షకునిగా ఉండు అంతే చాలు అనడం ఏంటి? ఆ తర్వాత బాణుల అహంకారం పెరిగిపోయింది. అది ఏ స్థాయికి చేరుకుందంటే కొన్నాళ్లు గడిచాక మరలా తాండవనృత్యం చేసి శివుని మెప్పించి ఆ మహాదేవుడు ప్రసన్నుడే ప్రత్యక్షం కాగా నిలబడగానే ఎప్పట్లాగే స్తుతించి చేతులు జోడించి నిలబడి ఇలా ప్రలాపించాడు. దేవాదిదేవ మహాదేవా, నీవు సమస్త దేవతలకు శిరోమణివి. నేను నీ కృప వల్లనే మహాబలుడయ్యాను. నీవు నాకు సహస్ర భుజాలనిచ్చావు. కానీ ఈ 3 లోకాలు నా సరిజోడు ఎవరు లేక ఎక్కడా ఎవరితోనూ పోరాటం కుదరగా ఈ భుజాలు దండగైపోతున్నాయి స్వామి. ఒక విధమైన కండూతి వాటిని కమ్ముకుంటోంది. ఈ దురద తీరడం కోసం నగరాల్లో మేడల్నే వాటితో ఢీకొంటే ఆ మెడలే కూలిపోయాయి. అలాగే పర్వతాలను భుజాలతో కొడితే కొండలు చూర్ణమైపోయాయి. దిగ్గజాల వద్దకు పోతే అవి నన్ను దూరం నుండే చూసి పారిపోయాయి. దిక్పాలకులందరూ నా ఇంట్లో చాకిరి చేస్తున్నారు. ప్రభో, నాకొక యుద్ధం కావాలి. ఈ నా భుజాలకి చేతి నిండా పని కావాలి. నా కోసం ఒక యుద్ధాన్ని కల్పించు, కరుణించు. కరుణామయుడు భక్తుల పట్ల అపరిమిత అపురూప వాత్సల్యం గలవాడు అయిన పరమ దయాస్వరూపుడు పశుపతినాథునికే బాణుని గర్వాన్ని చూసి కోపం వచ్చింది. ఆయన తీవ్ర స్వరంతో ఇలా చెప్పాడు. ఓరి దురహంకారి, నీకు పొగరు బాగా పెరిగి పెరిగి తలకెక్కిపోయింది. నీ కరాల కండూతి తీరడానికి ఒక యుద్ధం కావాలా? దాన్ని నేను సమకూర్చాలా? ఆ పని కోసం నన్ను పిలిచి మరీ అడుగుతున్నావా? సరే, అస్తు, అలాగే కానిద్దాం. బలిచక్రవర్తి కొడుకుని నా భక్తుడివి, కొడుకువి నా భక్తుడివి, నా వాత్సల్య ప్రాప్తుడివి అయిన నీకే నాతో ఇలా మాట్లాడాడంత దర్పం పుట్టుకొచ్చిందే. ఇది ఆశ్చర్యకరమే. ఇంతగానో ఆశ్చర్యంగా ఉంటుందిలే నీ భవిష్యత్తు. ఇక నీ రోగాలని కుదురుతాయిలే. నీకొక మహావీరునితో యుద్ధం కావాలనుకున్నావుగా, వస్తుంది. ఆ మహావీరుడు నీ కోట గుమ్మానికి వస్తాడు. నన్ను కూడా ఓడిస్తాడు. నీ భుజాలంటిని నరికి నేల మీద పడివేస్తాడు. నీ దర్పానికి, అధికారానికి, అహంకారం చిన్నంగా వెలుగుతూ నింగిలో మిడిసిపడుతున్న ఓ మనిషి తల ఉన్న మహామయూర ధ్వజం నీ ప్రేరణ లేకుండా నెలకొడుతుంది. అదే సంకేతం. ఆ మహావీరుడు వచ్చాడని, త్వరలో రాగలడని, నీ పీక మీద కాలేసి తొక్కేయగలడని. బాణాసురుడు బాధపడ్డాడో భయపడ్డాడో ఎవరికి తెలియదు. అతడు దివ్య పుష్పాలతో అంజలించి ఆ మహేశుని మరలా శిశు పూజించాడు. మహాదేవుడా పూజలందుకు మౌనంగా నిష్క్రమించాడు. బాణాసురునికి ఒక కూతురుంది. ఆమె చక్కని చొక్క. బాణాసురుడు శివభక్తుడైన ఆమె విష్ణు భక్తురాలు. ఒకనాడు ఆమె వైశాఖ మాసం యథాప్రకారంగా మాధవుని పూజించి రాత్రి పడుకున్నప్పుడు ఏవేవో భావనలు పుట్టి ఎలాంటి కోరికలు కలుగసాగాయి. తనలో తాను నవ్వుకుంటూ నిద్రించిన ఆమెకు కలలోనొక జగదేక సుందరుడు కనిపించాడు. అంతటి అందగాని ఆమె అప్పటి వరకు కని విని ఎరుగలేదు. అసలు సృష్టిలోనే అంత సౌందర్యవంతురాలు ఉంటారని ఆమె ఏనాడు అనుకోలేదు. అతనికి ఆమె కూడా అలాగే అనిపించినట్లుంది. తామిద్దరు ప్రేమించుకున్నట్టు ఇంకా చాలా ముందుకు పోయినట్ల ఆమెకు కల వచ్చింది. కల విరిగిపోగానే ఆమె ఒక విధమైన కలవరానికి లోనైంది. ఎంత మళ్లించుకుందాం అనుకున్న మనసామె మాటని వినకుండా ఆ సుందరిని చుట్టే తిరగసాగింది. ఆమెకు ఒక ప్రాణచేతురాలు ఉంది. ఆమె పేరు చిత్రలేఖ. మహామాయలెన్నింటినో నేర్చిన ఇంద్రజాలపురాలు. తలుచుకుంటే స్వర్గం నుండి ఇంద్రుని కొడుకు జయంతుని కూడా తనకే తెలియకుండా నెత్తుకుని తనంతపురంలో దాచి ఆ దేవతలనే ఒక ఆడించగలిగిన మాయా విద్యా విశారదురాలు. ఆమె కుంభాండకుని పుత్రి. తనకి కలలో ఒక అందగాడు కనిపించాడని, అతని పొందు లేకపోతే చచ్చిపోతానని చిత్రలేఖతో చెప్పింది ఉష. ఎలాగైనా వన్ తెచ్చి తనకిమ్మంది. కానీ ఎలా? అది చిత్రలేఖ అయినా ఊరి మనకి తెలియదు. కనీసం ఆ పేరైనా తెలియదు. చాలా అందగాడే, మాట ఒక్కటే చిలుకలా వల్లె వేస్తున్నావు. చిలకలాగా వల్లి వేసిన ప్రపంచంలో ఉన్న సౌందర్యవంతులు నీ వాడు ఎవరిని ఎత్తుకొచ్చేయమంటావు? కాస్త ఆలోచించని అంది. ఆలోచన ఏ మాత్రము లేని ఉష కామజ్వర ప్రకోపంలో ఇక నేనాగలేను, బ్రతకలేను అంటూ మేడ మించి క్రిందికి దూకేసింది. చిత్రలేఖ ఆమెను రక్షించింది. విషయం చాలా తీవ్ర స్థాయికి చేరిందని
గ్రహించినది చిత్రలేఖ ముల్లోకాల్లో పేరున్న గన్న అందగాళ్ల చిత్రపటాలన్నిటిని తెచ్చి చూపించింది. సురాసురులు, నాగయక్షాదులు ఇలా ఒక వరుసలో మానవ లోకానికి వచ్చింది. యదువంశ ప్రకరణలో వరుసగా సూరసేనుడు, వసుదేవుడు, బలరాము, శ్రీకృష్ణుడు, ఇక ఉష ఆది తదేకంగా చూసి ఇంతటి సుందరునే కాని ఇతడు కాదు అంది. తరువాత చిత్రలేఖకు కొంత అవగాహన కలవడంతో కృష్ణపుత్రుడు ప్రద్యుమ్నుని అతని పుత్రుడు అనిరుద్ధుని చూపించింది. అనిరుద్ధుని చూడగానే వశలో కలిగిన తీవ్ర భావ సంచలనం వర్ణాతీతం. సిగ్గుతో కనురెప్పలు బరువెక్కాయి, హృదయం వ్యాకోచించింది, బుగ్గలు ఎరిపెక్కాయి, తనువంతా కంపానికి లోనైంది, నుదుట చెమట పట్టింది. అతి కష్టం మీద ఇతడే నంది. నువ్వేం కంగారు పడకు, తీవ్ర భావోద్వేదంతో నిర్ణయాలేవి తీసుకోకు అని ఆ పేరు అనిరుద్ధుడు. ఈ యుగ పురుషునిగా కీర్తింపబడుతున్న శ్రీకృష్ణుని మనవడు. శ్రీకృష్ణుని మహావిష్ణువు అవతారమేనంటారు అంటారు కొందరు. మీ నాన్నగారికి మాత్రం ఆయనతో పడదు, ఆయన చింతలేదు. నేను ద్వారకకు పోయి నీ ప్రియుని అపహరించి తెచ్చి నీకు అప్పగిస్తాను, ఆ తర్వాత నీ ఏ పాటలో నువ్వు పడు అని ఉషకు చెప్పి, చిత్రలేఖ తాను దివ్య యోగిని కాబట్టి యోగబలం జ్యేష్ఠ కృష్ణ చతుర్దశి రాత్రి 3వ జామున ద్వారక చేరుకొని యోగమాయ సహకారంతో పక్కపై నిద్రిస్తున్న అనిరుద్ధుని ఆ పక్కతో సహా లేపుకొచ్చి ఉష అంతరంగిక శయన మందిరంలో పడేసింది. అతనికి తెలివి రాగానే తన వైపే ప్రపంచం పట్టనంత ప్రేమతో, మోహంతో, కామపురతో చూస్తున్న త్రిలోక సుందరి కనిపించింది. ఉష అనిరుద్ధునికి కూడా నచ్చడంతో వారిద్దరు ఈ లోకాన్ని మర్చిపోయి కామోపభోగాల్లో తెలియాడసాగారు. సమర్థుడైన రాజ్యపాలనలో అందరూ తమ విధులను జాగరూకతో అప్రమత్తంగా నిర్వహిస్తారు. భానుడు సర్వసమర్థుడైన చక్రవర్తి, అతని అంతఃపుర రక్షకులు తమ యువరాణి శయన మందిరం జరుగుతున్న అపసవ్యతని, దుశ్శీలతను పసిగట్టి ఏ మాత్రము భయపడకుండా బాణాసురుని వద్దకు పోయి ఇలా విన్నవించారు. మహారాజా, అంతఃపుర రక్షణ మా విధి. మేమి రోజు యువరాణి గారి సైనాగారంలో ఒక నవయువకుని పసిగట్టాం. అతని అందము, అభిజాత్యము చూస్తుంటే సాక్షాత్ దేవేంద్రుడే ఈ వేషంలో వచ్చాడేమో అనిపించింది. దివ్య శరీరధారి అయి దర్శనీయుడై ఉన్నాడు. సమరప్రియుడు, సంగరవీరుడు, సాహసి అని అతని చూడగానే తెలుస్తుంది. కానీ అనుచితమేమనగా యువరాణి గారు అతనితో కూడా చనువుగా ఉంటున్నారు. వారిని మన్నించి సెలవిచ్చి పంపిన బాణునికి ముందు ఆశ్చర్యం కలిగింది, తర్వాత కోపం వచ్చింది. ఇతడు హుటాహుటిని బయలుదేరి తాను వస్తున్న అక్కడి వారికి తెలియకుండా చూసుకుని బాణంలాగా తన కూతురి ప్రత్యేక మందిరంలోనికి దూసుకుపోయాడు. అక్కడ అయినింటల్లుడి గారి వల్లే దర్జాగా కూర్చుని సేవలు అందుకుంటూ ఉన్న అనిరుద్ధుని సేవించుకుంటున్న తన పుత్రుని చూశాడు. అనిరుద్ధుని అందాన్ని చూసి ముందతడు ఆశ్చర్యపోయాడు. తర్వాత అతని వీరత్వాన్ని చూద్దామనుకుని 10,000 మంది సైనికులు అతన్ని చంపమని ఆదేశించి పంపించాడు. అతడు మహాపరాక్రమవంతుడు, యుద్ధవీరుడు కూడా. తన పైకి వచ్చిన మొదటి సైనికుని వంచి ఆయుధాలను లాక్కొని వాటితో మిగతా 10,000 మందిని మట్టి కరిపించాడు అనిరుద్ధుడు. ఇక ఎంత మందిని వారి పైకి పంపినా ప్రయోజనం లేదని గ్రహించిన బాణుడు తానే స్వయంగా అనిరుద్ధునితో తలపడ్డాడు. అతడు కూడా సామాన్య ధర్మబద్ధ యుద్ధంలో అనిరుద్ధుని చెరగలేకపోయాడు. పైగా అలసట ఆవరించసాగింది. అప్పుడు బాణాసురుడు తన జాతి సహజమైన మాయా యుద్ధానికి పాల్పడి నాగపాసాలతో అనిరుద్ధుని బంధించాడు. సేనాపతి ఈ అంతఃపుర ద్రోహిని ఇలాగే ఒక అగాధమైన కోపలకు నెట్టి వేసి చంపేయండి అని ఆదేశిస్తున్న బాణచక్రవర్తితో అతని మంత్రి, ధర్మబుద్ధి కలవాడు, వివేకవంతుడు, చిన్ననాటి నుండి రాజు వద్ద చనుగలవాడైన కుంభానుడనే నిశాచరుడు ఈ విధంగా నిలువరించి పలికాడు. మహారాజా, కొంచెం శాంతంగా ఆలోచించి ఇతడి దృష్టిని వలె గాని దోషి వలె గాని నాకు తోచట్లేదు. ఇతన్ని చంపిన తర్వాత మనమే ఆత్మక్షోభ గురి కావలసి రావచ్చును. ఈ యువకుడు తేజంలో సూర్యునితోను, పరాక్రమంతోను, విష్ణువుతోను, సాహసంలో శశిమౌళితోను సమానమై విరాజులతో ఉన్నాడు. ఇటువంటి వాడు మనకి లోకానికి బ్రహ్మాండంగా ఉపయోగపడతాడు. మరొక విషయాన్ని గమనించారో లేదో, మీరు తనని నాగభాష బద్దును చేసి మృత్యుగర్భంలో గుహద్వారంలోకి విసిరి వేయమన్నప్పుడు కూడా ఇతని ముఖంలో కూడా తగ్గలేదు. అంటే అతనికి భయం గాని, ప్రాణం కోసం గాని, ప్రాకులాడే ఆలోచన గాని లేవని తెలుస్తోంది. ముందుగా విచారణ జరిపిద్దాం. మహారాజు మౌనం వహించడంతో దానిని అంగీకారంగా భావించి దానవ రాజనీతజ్ఞులతో శ్రేష్ఠుడైన కుంభాండుడకుడని అనిరుద్ధంతో ఇలా అన్నాడు. ఓరే నరాధమ,
నీ ఎదుట నున్నదెవరో నీకు తెలుసా? అసుర సార్వభౌముడు నీవు, ఆయన అంతఃపుర ద్రోహివి, నీకు మరణ శిక్షను విధించడమే దండనీతి. అయినా నీకు జీవించే అవకాశం ఉంది. మా ప్రభువును స్తుతించు. నేను ఓడిపోయాను, నన్ను క్షమించండి అని పలుమార్లు పలుకు, చేతులు జోడించి ఆయన పాదాలకు పదే పదే నమస్కరించు. దయామోడైన మా ప్రభు నిన్ను వదిలివేయచ్చు, ప్రాణాలు దక్కించుకొని పారిపోను. అనిరుద్ధుని గూర్చి ఏమీ తెలియక అతని తోచని హితవు చెప్పాడు అతడు. దురాచారులైన నిశాచరులా కంగుమని మ్రోగించి అనిరుద్ధుని కంట స్పష్టంగా ఇలా, మీకు క్షత్రియ ధర్మాన్ని గూర్చి బొత్తిగా ఏమీ తెలియనట్లు లేదు. సూరత్వ వీరత్వాలకు నిలయం వంటి క్షత్రియ నందనుకి నిర్దేనత్వానికి ప్రకటించడం, మాయా యుద్ధులు ఓడిపోయారని ఒప్పుకోవడం మరణానికి కొన్ని రెట్లు బాధాకరాలు. క్షత్రియ శరణే శ్రేయో మరణం సముఖే సదా నవీరమానిని భూవక దీనసేవ్య కృతాంజలేహే దీనస్యేవ కృతాంజలేహే. మునీంద్ర, అనిరుద్ధుని మాటలు బాణునికి ఆశ్చర్యాన్ని కలిగించాయి, సహజంగాని కోపాన్ని కూడా కలిగించాయి. అతడేదో అనేలోగా అతన్ని మహామయూర ధ్వజం ఏ ప్రణన లేకుండా కూలిపోయింది. ఈలోగా ఆకాశవాణి ఇలా పలికింది, మహాబలి అయిన బాణాసుర, నీవు బలిచక్రవర్తి కుమారుడువు. ఆ స్థాయికి తగినట్లు ఆలోచించు. నీవు మహాశివభక్తుడువు. ఆ పదానికి తగినట్లు ప్రవర్తించు. నీ వంటి మహనీయులకు శాంతం వలె క్రోధము శోభస్కరము కాదు, ప్రసన్నత వలె అహంకారము అలంకారము కాదు. నీకు పరమ ఆరాధ్యుడైన పరమేశ్వరుడు నీ గర్వము సర్వమును ఖర్వము చేయుటకే శత్రు దుర్భేద్యమైన నీ కోటలోనికి ఈ యువకుడు రాగలిగేలా చేశాడేమో ఆలోచించు. బాణుడు ఆలోచనలో పడ్డాడు. అది భయంతో కాదు, తన మహాధ్వజం కూలిపోయినప్పుడు కూడా తన భుజాల దురద తెరబోతుందని సంతోషించాడే కానీ సంతాపానికి లోను కాలేదు. శివుడు తన నగరికి కాపలాగా ఉన్నప్పుడు ఈ యువకుడు ఎలా వచ్చాడు అంటే అతడు తన శత్రు కాడేమో. ఈలోగా నాగపాస బంధంలో చిక్కుకున్న అనిరుద్ధుడు దుర్గామాతను ఇలా ప్రార్థించాడు. జనని త్రిలోచని శివభామిని శుభకారిణి విజయరూపిణి శరణాగత వత్సల, నీవు మిక్కిలి ఉగ్రమైన రోషం గలదానవు, సూర్యులకు యశమును ప్రదానం చేయగలదానవు. ఓ తల్లి నన్ని నాగపాసనుని రక్షించు. ఆ రోజు జ్యేష్ఠ కృష్ణ చతుర్దశి, నల్లగా నిగనగలాడే వెలుగులు గల కాళికాదేవి ఆ మహారాత్రి అనిరుద్ధుని వద్దకు వచ్చి నిలిచింది. అప్పటికి బాణుడు అతని నాగపంజరంలో బంధించి వీని మరణ శిక్షను కొన్నాళ్ళు వాయిదా వేద్దామని చెప్పి వెడలిపోయాడు. దుర్గమ్మతలు చిరునవ్వుతో పలకరించడంతో అనిరుద్ధుని బంధించిన మహానాగులు ఆమె పాదాల వద్దకు చేరి అదృశ్యమైపోయాయి. ఆమె తీవ్రంగా ఆలోకించడంతో నాగపంజరం అనిరుద్ధుని నుండి విడివడి భస్మైపోయి ఎగిరిపోయింది. నీవు మరల అంతఃపురంలోనికి పో, మిగతా విషయాలు మా నాన్న చూసుకుంటాడని నవ్వుతూ దీవించి అమ్మ వెళ్ళిపోయింది. బాణుడు అనిరుద్ధుని బందీ చేశాక ఏవో రాజకార్యలో మునిగిపోయాడు. అక్కడ ద్వారకల కృష్ణ భగవాన్ అనిరుద్ధుడు బాణునింట బందీగా ఉన్నట్లు తెలిసింది. వెంటనే ఆ విరాగ్రేసుడు శరణాగత రక్షకుడు 12 అక్షోహిణుల సైన్యంతో పద్యుమ్నాది మహావీరులతో బయలుదేరి బాణుని శోణితపురంపై దండెత్తాడు. అక్కడ వీరు నిలువరించడానికి తన భక్తునికి ఇచ్చిన మాట మేరకు పరమశివుడు తన గణాలతో సహా సిద్ధంగా ఉన్నాడు. నీలకంఠుడు కనబడగానే నీలమేఘశ్యాముడు నిలువెల్ల భక్తి భావం ఆవరించగా ఆయనకు ప్రణమిల్లి తాను వచ్చిన పనిని విన్నవించుకున్నాడు. శివుడు తాను పూర్తిగా తెలివి కలిగి కదులుతున్నంతకాలం బాణుని దరిదాపులకైనా ఎవరూ పోలేరని నర్మగర్భంగా సెలవిచ్చాడు. మహామేధావి శివ హృదయ రహస్యమే వేత్తయునగు మాధవుడు తన కొంత తడవు ఏవో కొన్ని అస్త్రాలను ప్రయోగించేవరగా బృంభణాస్త్రమనే మహాదివ్యాస్త్రం శివునిపై ప్రయోగించాడు. అది తనను తాకగానే శివుడు స్థాణువు వలె స్తంభము వలె చైతన్యరహితుడే ప్రాణమాత్ర వశిష్ఠుడై చేష్టలుడికి నిలబడిపోయాడు. ఆయన సేనపై అరవిందాక్షుడు శ్రీకృష్ణుడు సన్మోహాస్త్రాన్ని ప్రయోగించడంతో వారంతా ఎక్కడే వారు నేలపైబడి పోయి నిద్రలోకి జారుకున్నారు. శ్రీకృష్ణుడు నాయకత్వంతో ఆ సైన్యము బాణుని పైకి దాడి చేసింది. రాక్షస వీరులు మిగలలేదు. కుంభాండుని సారథ్యంతో అనేక దివ్య శాస్త్రాలుదుడై సహస్రభ విరాజితుడై బాణాసురుడు ఒక దివ్య రథారూరుడై మాధవుని పైకి వచ్చాడు. వారి మధ్య భీకరమైన రణం చాలా కాల పాటు సాగింది.
తన తప్పును నొప్పుకొని అనిరుద్ధిని అప్పగించి ఈ సంబరానికి చరమగీతి బాణుడు పాడతాడేమోనని ఎదురు చూసి విసిగిపోయిన బృంద విహారి తన సుదర్శన చక్రాన్ని బాణుపైకి పరిమిత శక్తితో ప్రయోగించాడు. అది వెళ్ళి పరిమితి దాటకుండా 4 తప్ప మిగతావన్నీ బాణాసుర కారణాలు కండూతి మూలకాలు అహంకార ప్రేరకురైన భుజాలను నరికి వేసి మరలా వచ్చి శ్రీకృష్ణ హస్తగతను అలంకరించింది. బాణుడు తెలివి తప్పిపోయాడు. శ్రీకృష్ణుడిగా తెలివిని తెప్పించి మర్యాదగా సంగరానమని అడిగిన బాణుడు వినకపోవడమే కాక క్రూరమైన ఖడ్గం ధరించి ఆయనపై కలబడ్డాడు. ఇక తప్పదని భావించి వాసుదేవుడు తన దివ్య అద్భుత ప్రభావశాలి అయిన నందక ఖడ్గంతో వాని కత్తిని ముక్కలు చేసి బాణాసురుని తలను కూడా నరికి వేయబోతుండగా స్థాణుత్వాన్ని పెరదించిన మహాదేవుడు పరమేశ్వరుద్దరిని మధ్యకి వచ్చి నిలబడ్డాడు. కాళీమర్దనుడు తన కత్తిని వెనుకకు తీసుకుని కాలకంఠునికి కరములు జోడించి అంజలి నిలబడ్డాడు. అప్పుడు శివుడు ఇలా చెప్పాడు, దేవకీ నందన వాసుదేవ, మీరెప్పుడు నా మాటను త్రోసిపుచ్చిన భగవాన్ ఈ యుద్ధాన్ని మొదలుపెట్టే ముందు ఎలా నేను చెప్పినట్లు చేశారో ఇప్పుడు అలాగే చేయండి. బాణుని చంపవద్దు. దేవేశ, ఇది వరకు కూడా నా మాట మేరకు మీరు దధీచి తారకాక్ష రావణాదులపై సుదర్శన చక్ర ప్రయోగాన్ని ఆపారు. ఈ జనార్దన, మీరు యోగేశ్వర సాక్షాత్తు పరమాత్మ సంపూర్ణ ప్రాణుల హితాన్నే ఎల్లప్పుడూ ఆలోచించే జేనబంధు. ఈ దానవుడు లోకకంటకుడు కాదు, పరమహంకారి అంతే. ఆ పొగరును పొగలో కలిపేశారు మీరు. కొంతకాలం కిందట ఉన్న గర్వం ఈ బాణుడికి ఇప్పుడు లేదు కాబట్టి వాడిని క్షమించి వదిలేసి మీ మనవుడిని అతని ప్రేయసి అయిన తీసుకువెళ్ళండి. శివార్జునం ఎవరు మీరగలరు? శ్రీకృష్ణుడి ద్వారకు మరలని ఉద్యుక్తుడు కాగా బాణుడు వానికి తన పుత్రికను అప్పగించి సౌగౌరవంగా సాగింపాడు. సారిగా అమూల్య రత్నాలను అరుదైన వస్త్ర సంపద ముఖ్యంగా యోగిని చిత్రలేఖను అరణంగాను పంపించాడు. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు చిత్రలేఖను చూసి సంతోషించాడు. తన జగన్నాట సూత్రధారిత్వానికి యోగినుల అవసరం ఎప్పుడు ఉంటుంది. బాణాసురుడు పొలిమేర వరకు సాగనంపగా అక్కడే ఆకాశను దర్శనమించిన పరమేశ్వరునికి మనఃపూర్వకంగా ప్రణామం సలిపి శ్రీకృష్ణ నూతన వధూవరులతో ద్వారకు వెళ్ళిపోయాడు. ఓటమి అంటే ఎలా ఉంటుందో, అవమాన భారం ఎంత బరువుగా ఉంటుంది. జీవితంలో తొలిసారిగా అనుభవించిన అసుర సార్వభౌముడు వికల మనస్కుడే విచారణలో మునిగి ఉండగా నందీశ్వరాదతని వద్దకు వచ్చి భక్తి సార్థుల, ఇక్కడ ధర్మం గెలిచిందే గాని నీ ఓడిపోలేదు, నీ వైభవం తగ్గలేదు. మనసు కుదిరిపడటం కోసం, ఇంకా మంచి బతుకు కోసం విరామం లేకుండా విశ్వేశ్వరుని ధ్యానించు. భవరోగానికి ఘన వైద్యుడు, అజ్ఞానాన్ని నశింపజేయే ఆది గురువునకు ఆయనే మరలా శరణు వీడు అని హితబోధ చేశాడు. వెంటనే బాణుడు అశాంతి నుండి విడివడి కైలాసానికి పోయి పరమేశ్వరుని దర్శించాడు. రకరకాల స్తోత్రాలతో ఆయనను స్తుతించాడు. ఆలీఢ ప్రత్యాలీఢ ప్రాదాలతో చేతులతోడి విన్యాసాలతో పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన తాండవ నృత్యాన్ని చేసి ఆయన పాదాలపై వ్రాలిపోయాడు. పరమశివాతుడని నీ లేవనెత్తి బస్తా బాణ రాజేంద్ర, నీవిప్పుడు ద్వేషరహితుడవై మహామనీశ్వరియే వెలుగొందుతూ ఉన్నావు. నీకేం కావాలి కోరుకో అన్నాడు. ప్రభో, నా మనసులోని రజస్తమో గుణాలు నశించాలి గాక, విష్ణువుపై ఎట్టి వైర భావమును నామదిలో రగలకుండుగాక, నేను ఆయన భక్తునిగా కూడా మనగలగాలి. నా మనసులో దైత్య భావము నశించి సదా నిర్వికారమై సత్య శుభదాయకమైన శివభక్తి నిండాలి కాక, ఇలా కోరుకుని శివునికి మరలా ప్రణమిలితో స్తోత్రాలు చేసిన బాణుని శివుడు అనుగ్రహించి తథాస్తు అంటే అతని దేహాంతరంలో తన లోకంలో వచ్చేలా వరమిచ్చాడు. ఉష కుమారునికి పట్టం గట్టి స్వచ్ఛ హృదయుడై బాణుడు దేహాంతరంలో కైలాసం జరిగిన మహాకాలత్వం పొంది శివగణ నాయకునిగా నిలిచిపోయాడు అని చెప్పాడు ప్రవాచకుడు. 51, 52, 53, 54, 55, 56 అధ్యాయాలు సమాప్తం. తర్వాతది 57 అధ్యాయము గజాసురుని వృత్తాంతము కృత్తివాసేశ్వర లింగస్థాపన గురించి అయితే విందాము. ప్రవాచకులైన సనత్కుమార బ్రహ్మసూత మహర్షులను వ్యాసుడు, నారదుడు, సౌనికాది మహామునులు ఆయా దేశకాలంలో అడిగారు, పరమశివుడు గజ చర్మాన్ని ఎందుకు ధరిస్తాడు? చెప్పసాగారు ప్రవాచకులు. మునీంద్ర,
మహామునులారా, గజాసురుడు మహిషాసుని పుత్రుడు. దేవతలచే ప్రేరితురారైన దుర్గమ్మ తన తండ్రి చంపిన వెంటనే అతడు ఆ దేవతలపై పగ తీర్చుకోవడానికి కావలసిన శక్తి కోసం ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్త్రీ వరతకు తట్టుకోలేక లోకాలన్నీ వేడికిపోతూ ఉండగా దాన్ని ఆపడం కోసం బ్రహ్మ తనని సాక్షాత్కరించాడు. వారిని కోరుకోమన్నాడు. తానొక మహాబాలిని, సర్వులకు అజేయుడును కావాలని, కామానికి ఏనాడు లొంగని స్త్రీ లేదా పురుషుడు మాత్రమే తను వధించగలరని కోరుకున్నాడు ఆ గజాసురుడు. తథాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. మునీంద్ర, మహామునులారా, అందరూ అసురులాగైన ఇతడు కూడా వరగర్వంతో రెచ్చిపోయి లోకపాలను వారి లోకాల నుండి తన్ని తగిలేసి తన తండ్రి చంపిన దుర్గమ్మపై పగం తెచ్చుకోవడానికి పరమేశ్వర రాజధాని ఆనందవనానికి అనగా కాశీకి పోయి అక్కడి శివభక్తులను హింసించడం మొదలుపెట్టాడు. ఈలోగా దేవతలంతా కైలాసానికి పోయి శివశంకర స్వామికి గజాసురుని వల్ల తాము పడ్డ పన్నాలను మొరపెట్టుకున్నారు. ఆ స్వామి ఎలాగూ కామ విజేతయే కదా, పైగా ఆ రాక్షసుడు కాశీని కల్లోల పరచసాగారు. అందుచేత ఆ కాశీ విశ్వనాథుడు కైలాసును దిగి వచ్చి గజాసురుడితో యుద్ధం చేశాడు. ఆ క్రమంలో వానికి త్రిశూలాన్ని ప్రయోగించాడు. అది వానిని సంహరించిన వాని ఆత్మ దాని నుండి లేచి శివుని పాదాలపై పడి రోధిస్తూనే స్వామిని స్తుతించసాగింది. మదన విరోధి మనసు కరుగగా దానిని ఇలా అడిగాడు, నన్ను కరుణించావు, ఏం కావాలి నీకు? నన్ను కరిగించావు, ఏం కావాలి? మహాప్రభు మహేష, నా శరీరాన్ని ఒక మారు చూడండి, అది త్రిశూలాగ్ని దగ్ధం కాలేదు సరికదా. పుణ్యం దివ్య గంధ నిధి అయిన నేను బ్రతికున్నప్పుడులాగానే సువాసన విరజిమ్ముతోంది. ఇక మీరు దిగమంగరంగా తిరగడం మానేసి నా చర్మాన్ని ధరించాలి. నేటి నుండి మీరు కృత్తివాసనామాన్ని కూడా మీ పుణ్యనామాల్లో చేర్చుకోవాలి. ఇదే నా కోరిక. తథాస్తు. గజాసుర, నీ మనసు నాపై కుదిరిన భక్తితో నిర్మలమైంది. నీ శరీరంలో కొంత భాగము శివలింగంగా మారి ఇక్కడే ఈ ముక్తి సాధక క్షేత్రంలోనే కృత్తివాసేశ్వర లింగం అని పేరు వెలిసి పూజలు అందుకుంటుంది. ఎన్ని యుగాలైనా ఇరిగిపోని గంధం లాంటి నీ శరీర సువాసనయే ఈ లింగాన్ని కూడా అంటుకుని ఉంటుంది. ఇది సమస్త ప్రాణులకు ముక్తిదాయకము, మహాపాతక వినాశకము, సంపూర్ణ శివలింగ శిరోమణి మోక్షప్రదాము కాగలదు అంటూ దానేశ్వరుడు దిగంబరుడైన శివుడు గజ చర్మాన్ని ధరించాడు. ఇది గజాసురుని కథ. 57వ అధ్యాయము సమాప్తము. 58వ అధ్యాయం అయితే విందాం. దుందుబి వితల ఉత్పల దైత్యుల కదా. మునులారా, ప్రపంచంలో చెడు ఎప్పుడూ పెరగకూడదు. కొన్ని తప్పని పరిస్థితుల్లో పెరిగినా ఎక్కువ కాలం నిలవకూడదు. దానవుల్లో కొంతమంది తన భక్తులైనను పరమశివుడు వారిని పరిమాచుడుకు వారి మరణాలకు గౌరీ సేనాని విష్ణాదుల ద్వారా పాదులు వేయుటకు ఇదే కారణం. దితిపుత్రుడైన హిరణ్యాక్షుని విష్ణువు సంహరించినప్పుడు మా దానవీరులంతా మరో దానవీరులైన దుందుబి నిర్వాదులు ఆశ్రయించారు. దేవతల అసలు బలం బ్రాహ్మణులు. వాళ్ళు యజ్ఞాలు చేయించి ఆయుష్నిచ్చి దేవతలు మేపుతూ ఉన్నారు. బ్రాహ్మణులే లేకుండా చేస్తే, యజ్ఞాలు జరగకుండా చూస్తే ఈ దేవతలు బకచిక్కిపోతారు. అప్పుడు వారిని సులభంగా జయించవచ్చు అని ఆలోచనతో దుందుబి బ్రాహ్మణులను చంపి తినడం మొదలుపెట్టాడు. వారు కాశీలో పెద్ద సంఖ్యలో ఉంటారు కదా, కాబట్టి ఈ నరభక్షుడు అక్కడికి పోయి వనాల్లో సమిత లేరుకుంటూ ఉన్న విప్రులను, అడవి జంతువుల రూపంలో నగ్నంలో గంగలో స్నానం చేస్తూ ఉన్న బ్రాహ్మణులను, జలచర రూపంలో రాత్రి నిద్రిస్తున్న భూసరులను పులి రూపంలో వెళ్ళి చంపి తినేవేయసాగారు. అతడు మొదలుపెట్టిన 4 ఏళ్లకే శివరాత్రి వచ్చింది. ఆ రోజు ఒక బ్రాహ్మణుడు పరమ శివభక్తుడు తపోనిధి కూడా అయినాడు. తన పర్ణశాలలో లోకాలు నేల రక్షకుడైన శివుని పూజించి తన తంత్రము ఉద్యానంలో నిమగ్నుడై ఉండగా ఆ దుందుబి వ్యాఘ్రూపంలో చానపై తోకగా ఆ తపస్వికి ఆ రాక్షసునికి మధ్యలోకి వచ్చి భక్త రక్షకుడైన భగవంతుడు మహాశివుడు నిలబడ్డాడు. దుమ్మిగిన పులి అలాగే చంకలో నిరిగించుకుని పిడిగుద్దులతో తలపై మోది ఆ వ్యాఘ్రూపంలో ఉన్న దుందుబిని చంపేశాడు. ఆ పిడిగుద్దులు చప్పు నూరేసి పిడుగుల శబ్దం దాటిపోయి వినిపించగా మొత్తం కాశీలోని ప్రజలంతా పరిగెత్తుకుంటూ ఆ పర్ణశాల కడకు వచ్చి పరమేశ్వరుని దర్శించి అదృష్టమయ్యారు. మునీంద్ర, మహామునులారా, పరమేశ్వరుడు తన కుటుంబాన్ని కూడా లోకరక్షణకే వినియోగిస్తాడు. ఒకప్పుడు విధలుడు, ఉత్పలుడు అని 2 దైత్యులు ఉండేవారు. వారు బ్రహ్మను ఉద్దేశించి ఘోర తపస్సు చేసి తమకు ఏ పురుషుని వల్ల
మరణం లేకుండా వరం పొందారు. వెంటనే దేవతలను పూర్లో గెలిచి స్వర్గాన్ని ఆక్రమించారు. దేవతల వద్దకు బ్రహ్మ వద్దకు పోయి మొరపెట్టుకోగా ఆయన, మీరంతా శరణాగత రక్షణ శివుని స్మరించండి, పార్వతీ పరమేశ్వర యుగళాన్ని ఆదర గౌరవాప్యాయతలతో పూజించండి, మీరు తప్పక శుభం కలుగుతుందని చెప్పాడు. ఇదిలా ఉండగా త్రిలోక సంచారైన చారులు కొందరు విధులోత్పరులకు పార్వతీదేవి సౌందర్యాన్ని గురించి చెప్పారు. అందానికి అసలైన నిర్వచనం ఆ సౌందర్య రసాది దేవతయేనని, ఆమెను పొందిన పురుషుని జన్మయే సార్థకమని తొందర పెట్టారు. మృత్యు ప్రచోదితుల ఆ రక్కసులు కైలాసంలో పార్వతీ ఉద్యానవనానికి పోయారు. ఆ సమయంలో అక్కడ చెల్లెలతో బంతి ఆట ఆడుకున్న పార్వతిని చూశారు. కొంత తాడు ఆశ్చర్యంతో వారు నిశ్చేషులై నిలబడిపోయిన వెంటనే తెరుగుని ఆ ఘోర దురాచారులిద్దరూ శివగణాల వారి వేషాల్లో ఆ దక్షాయిని దాపుకు వచ్చారు. విశ్రాంతిగా కూర్చుని పార్వతి ఆటను తీరు చూస్తున్న పరమశివుడు ఆ రాక్షసులను వారి కన్నుల్లోని చాంచల్యాన్ని చూడగానే పసిగట్టి దుర్గతి నాశని పర్వతరాజపుత్రియగు దుర్గకు కనుసైగలతోనే ఈ రక్కసులను సూచించాడు. సరోజ్జని అర్ధాంగి కదా, ఆమెకు అర్థం కాదా? అర్థమైన వెంటనే ఆమె బంతిని అందుకుని తన శక్తులను దానిలో ప్రవేశపెట్టి దానితో ఆ దైతుని కొట్టింది. వారి వెంటనే పినుగాలికి వేళ్లతో సహా పైకెత్తబడి నేలపై కూలిన తాటి చెట్టల్లాగా నేలపై కూలిపోయారు. మగనాలిపై మరలుగొన్న వాడెవ్వడు బాగుపడు. ఆది పరాశక్తిని అపహరించడానికి వచ్చిన వాడిగా మిగలడు. ముల్లారా, బ్రహ్మ నారదికి, శరత్ కుమారుడు వ్యాస మహర్షికి, వ్యాసదేవునికి చెప్పిన ఘట్టాలివి. రాక్షస సంహారం చేసిన ఆ బంతి శివరంగాకారం ధరించి కందుకేశ్వర నామంతో కాశీలోనే వెలసి జ్యేష్ఠేశ్వర సమీపన నుండి నేటికి పూజలు అందుకుంటుంది. ఈ రుద్ర సంహితను హర్షపూర్వకంగా చెప్పిన చదివిన శివుని అభయాస్తం కాపాడుతుంది. ఆ పుణ్యులు ఇక్కడ అన్ని సుఖాలను అనుభవించి అక్కడ దుర్లభమైన దివ్య గతికి పోతారు. ఈ సంహితను నమ్ముకున్న వారికి అది సకల మనోరథాలను సాధించుకునే శక్తిని ఇయ్యగలదు. 58, 59 అధ్యాయాలు సమాప్తము. యుద్ధఖండంతో సహా రుద్ర సంహిత సమాప్తమైంది. తర్వాత మనము శతరుద్ర సంహిత గురించి అయితే మనం విందాము. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ యొక్క అనుగ్రహం మనందరి పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వజన సుఖం సమస్త మంగళాన్ని పొందుతూ స్వస్తి. హర హర మహాదేవ శంభో శంకర్.